హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం. మొన్న దేవుడి మందిరం క్లీన్ చేసేటప్పుడు చెప్పాను కదండీ! పౌర్ణమి కూడా వస్తుంది. అందుకే క్లీన్ చేస్తున్నాను అని. ఎందుకు అంత హడావిడిగా చేయాల్సి వచ్చింది అంటే, అసలు మామూలుగైనా పౌర్ణమికి క్లీన్ చేస్తాంలెండి. ఏకాదశి ముందే చేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇది అంత హడావుడిలో కూడా ఎందుకు చేశానంటే ఏరువాక పౌర్ణమండి. ఈ ఏరువాక పున్నం అనేది రైతులకి చాలా విశేషంగా జరుపుకునే పండగండి. తొలకరి జల్లులు స్టార్ట్ అవుతాయి గదండీ! ఇప్పుడే మనకి. ఇక రైతులు దుక్కి దున్ని విత్తులు వేయటానికి అనువైన కాలం. కాబట్టి పశువులను గూడా చక్కగా అలంకరించి పూజలవన్నీ కూడా చేస్తారండి. ప్రతి రైతు కుటుంబం సంవత్సరం పొడవునా ఇంతే సంతోషంగుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని ధాన్యలక్ష్మిని వేడుకుంటూ ఈరోజు తెల్లవారుజామునే పూజ చేసుకున్నాను. సూర్యుడు రాకముందే పొలం వెళ్ళి పొద్దుపోయాక నీళ్లు చేరరండి అసలు రైతులు. ఆ మట్టిని దున్ని ముత్యపు గింజల్లాంటి పంటను పండించి మనందరి ఆకలి తీర్చడానికి నిజంగా అన్నదాతేనండి రైతు మాత్రం. మన దేశానికి నిజమైన సౌభాగ్యం ఏంటంటే, అలాంటి రైతులు క్షేమంగా ఉంటేనేనండి నిజమైన సౌభాగ్యం. దేశాన్ని క్షేమంగా ఉంచడానికి ఒక సైనికుడు ఎలా అయితే కష్టపడతాడో రేయింబవళ్ళు నిద్ర, ఆహారం లేకుండా, అలాగే రైతు గూడా అండి ఒక మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్టము అసలు చెప్పటానికి మాటలు చాలవండి. ఎంతో కష్టపడి పంట వేసినా గానీ, ప్రకృతి విపత్తుల మూలానో ఏదోటి అతివృష్టి, అనావృష్టి ఏదో ఒక కారణాలతో ఎంత బాధపడుతుంటాడండి. అలాంటియి ఏమీ లేకుండా చక్కగా పాడి పంటలు సుసంపన్నంగా ఉండాలని, ఆ గోమాతని నిజంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ పూజ చేసుకున్నానండి నేనైతే. ఎందుకంటే గోమాతలో ముక్కోటి దేవతలు కొలువుంటారని చెప్తారు గదండీ! అసల గోమాత పృష్ఠభాగంలో లక్ష్మీదేవి ఉంటారు. ఆమె నివాసం అని చెప్పి చెప్తారు. అందుకనే ఆ ధాన్యలక్ష్మి రైతులందరినీ కరుణించాలని, మంచిగా పాడి పంటలన్నీ బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. దేవుడికి పూజ చేసుకున్నాను నేనివాళ. ఎంచేతనంటే రైతులు బాగుంటేనండి దేశం సుసంపన్నంగా శోభిల్లుతా ఉంటది. అందుకనే దేశాన్ని కాపాడే సైనికుడు, దేశానికే అన్నాన్ని పెట్టే రైతు ఇద్దరు బావుండాలని, వారిద్దరూ బాగుంటే మనందరం బావుంటాం కాబట్టి భగవంతుడిని కోరుకుంటూ ఈరోజు పూజైతే ఇలా చేసుకున్నానండి. అదండి ఇవాల్టి పూజా విశేషాలు. నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బై బై. థాంక్ యూ ఆల్.